వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏపీ మాజీ సీఎం వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. జగన్ పై నమోదైన సిబిఐ ఈడీ కేసుల్ని వేగంగా విచారించాలని తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గతంలో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ పురోగతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమోటోగా తీసుకొని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసులను విచారిస్తుంది. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని కలిపి హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రత్యేక ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమ ఆస్తుల కేసుల విషయంపై సుప్రీంకోర్టు జనవరి నెలలో కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై నమోదై విచారణ దశలో ఉన్న కేసులను సత్వరమే పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ కేసుల విచారణను రోజువారీ పద్ధతిలో చేపట్టాలని పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విషయంలో ఎలాంటి మార్గదర్శకాలున్నాయో వాటినే ఈ కేసులకు కూడా వర్తింపచేయాలని ఆదేశించింది. జగన్ పై నమోదైన కేసుల విచారణను కూడా వేగవంతం చేసేలా రోజువారీ విచారణలు చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. కానీ అలా జరగడం లేదు. ఈ క్రమంలో మరోసారి ఈ కేసులు హైకోర్టులో విచారణకొచ్చాయి. తాజాగా ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ పురోగతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టులలో ప్రజాప్రతినిధులపై 309 కేసులు విచారణలో ఉన్నట్లు ఆ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసుల విచారణలో పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించడానికి సమయం కావాలని ఏఏజీ కోరడంతో హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల పురోగతిని సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులపై తాజాగా విచారణ నిర్వహించింది. జగన్ పై సిబిఐ, ఈడీ కోర్టులలో నమోదైన కేసులు వేగవంతంగా విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా కలిపి విచారించారు. మాజీ సీఎం జగన్ పై నమోదైన కేసులను వేగంగా విచారించాలని హైకోర్టు 2023లో ఆదేశించినా ఇప్పటికీ పూర్తి కాలేదని, రోజువారీ విచారణ జరిపేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య తరపు న్యాయవాది కోరారు. ఈ సందర్భంగా సిబిఐ, ఈడీ కోర్టులలో విచారణ ఏ దశలో ఉందో కౌంటర్ వేశారా అని హరిరామ జోగయ్య తరపు న్యాయవాదిని ప్రత్యేక ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించి మార్చి 31వ తేదీ వరకు ఉన్న పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏఏజీని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు కేసు విచారణ వాయిదా వేసింది. జగన్ మీద ఉన్న కేసుల్ని సత్వరమే విచారణ చేపట్టాలని గతంలో మాజీ ఎంపీ హరిరామ జోగయ్యతో పాటు మరో మాజీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రఘురామకృష్ణరాజు అయితే ఏకంగా కేసుల్ని వేరే కోర్టుకి బదిలీ చేయాలని పిటిషన్ వేశారు. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో కేసీఆర్తో జగన్కు సన్నిహిత సంబంధాలున్నాయని, కేసు విచారణలో ఆలస్యం జరుగుతుందని రఘురామ తన పిటిషన్లో కోరారు. అయితే కేసుని వేరే కోర్టుకి బదిలీ చేయాల్సిన అవసరం లేదని, కానీ విచారణ మాత్రం వేగవంతం చేయాలని కోర్టు సూచించింది. ఇద్దరు మాజీ ఎంపీలు జగన్ కేసులపై పిటిషన్ వేయడంతో అప్పట్లోనే సంచలనంగా మారింది. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక వ్యక్తి తీవ్రమైన నేరాల్లో దోషిగా తేలితే అతడిని పదవి నుంచి తొలగించవచ్చు. కానీ దీనిని అమలు చేసే విషయంలో జాప్యం జరుగుతుంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 5,000కు పైగా నేర చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధుల కేసులు వివిధ కోర్టులలో పెండింగ్లో ఉన్నాయని సమాచారం. దీన్ని గమనిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎంత పటిష్టవంతంగా అమలవుతుందో అర్థమవుతుంది. 2018లోనే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నేరపూరిత కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు సూచనతో 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినప్పటికీ కేసుల పరిష్కారంలో ఇంకా జాప్యం జరుగుతోంది. దీంతో నిందితులు దర్జాగా తిరుగుతున్నారు, ప్రజాప్రతినిధులుగా కూడా కొనసాగుతున్నారు. జగన్ అయితే ఏకంగా సీఎం కూడా అయ్యారు. ఏళ్ల తరబడి ఇలాంటి కేసులు తేలకపోవడంతో న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిలుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం శిక్ష పడితేనే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. కేసులు విచారణలో ఉండగా నిందితులుగానే పరిగణిస్తారు. కాగా
గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదు. ఈ వ్యవహారంలో సిబిఐ నిందితులు ఇద్దరూ కూడా కుమ్మక్కై ఒక్క అడుగు కూడా కదలనీయట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కానీ గతంలో ఆయన సీఎంగా ఉన్న కారణంగా సాకులు చెబుతూ వచ్చారు. తాను కోర్టుకు హాజరైతే పాలనాపరంగా ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు. జగన్ సీఎంగా ఉన్నన్నాళ్లు కోర్టుకు హాజరు కాలేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. పైగా 2018 నుండి 2023 మధ్యకాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కేసీఆర్తో జగన్కున్న సాన్నిహిత్యం కూడా కేసు విచారణ ఆలస్యం కావడానికి ఒక కారణంగా అప్పట్లో ప్రత్యర్థులు విమర్శించారు. మరి ప్రస్తుతం అటు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు కేసుల విచారణలో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. దీంతో కేసుల విచారణ త్వరగా జరగాలని తెలంగాణ హైకోర్టు కోరుతోంది. ఇక మీదట ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు త్వరగా విచారణ జరిపే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో జగన్ కేసులపై కూడా విచారణ వేగవంతం కాబోతోంది. మరి ఇప్పుడైనా జగన్ కోర్టుకి హాజరవుతారా, లేక ఇలానే సాకులు చెప్పి తప్పించుకుంటారా? దీనికి సంబంధించి కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. మరి ఇది ఇవాల్టి 1TV స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1TV.